ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయన పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రువు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నేను నిన్ను నమ్ముకొంటిని. నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని. నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను,
ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనెను. ప్రియ విశ్వాసులారా, ఉదయకాలపు ఆరాధన ద్వారా ప్రభువుని ఇట్టి రీతిగా ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీకందరికీ కూడా యేసయ్య పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు తోడుగా ఉండరోగాక. మంచిదండి. అంత క్షేమంగా ఉన్నారు కదా? ఆరోగ్యంగా ఉన్నారా? చక్కగా ఈ యొక్క పండుగలు సెలబ్రేట్ చేసుకున్నారు కదా? దేవుడు దీవించునుగాక. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము నిత్యానందం. అంశము నిత్యానందం. ఆ మాటను ఎవర్ లాస్టింగ్ జాయ్, ఎవర్ లాస్టింగ్ జాయ్. ఆ సంతోషము నిత్యము ఉంటుందండి. ఎందుకు అంటే లోకంలో చాలా రకాలు సంతోషాలు మనం పొందుకుంటూ ఉంటాం. కానీ ఆ సంతోషం కొన్ని విషయాల్లో కొంత సమయమే ఉండవచ్చు, కొంత కాలమే ఉండవచ్చు. ఆ సంతోషము ఎప్పుడు నిలకడగా ఉండేది కాదు అని ఈవేళ ఈ నిత్యానందము అనే మాట మనకి రుజువు చేస్తూ ఉంటూ ఉన్నది. లోకములో ప్రేమలు కానీ సంతోష ఆనందాలు కానీ అవి నిలకడగా ఉండేవి కాదు, అస్థిరమైనటువంటివి. అందుకనే భక్తుల పాటలు ధరలు ఉన్న ప్రేమలన్నీ. అవునండి, ఇవన్నీ సత్యాలు. కృతలో ఇవన్నీ కూడా చాలా ఘాటుగా ఉంటాయి. వాటి మీద చాలా మాటలు మాట్లాడుకుంటాం, చాలా కవితలు రాస్తూ ఉంటాం. ఎంతవరకు అంటే ఇష్టము ఉన్నంత వరకు, మక్కువ ఉన్నంత వరకు. ఆ తరువాత ఇష్టాలు చెరిగిపోతాయి, తరిగిపోతాయి. వాటి వెనుక కొన్ని కష్టాలు లేకుంటే కొన్ని దుఃఖాలు కూడా ఉంటాయి. కనుక ఈ విషయాలు కాదు. కానీ వేళ ప్రభు సూటిగానే మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఈ లోకములో ఎటువంటి ఆనందం నువ్వు కలిగి ఉన్నా ఒకవేళ కళ్ళ ముందు కరిగిపోతుందేమో, కానీ నిత్యమైన ఆనందం, ఎవర్ లాస్టింగ్ జాయ్, అది ఎవరు తీసివేయలేరు, ఎప్పటికీ పోయేది కాదు. అది పొందుకోవాలంటే త్యాగము చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. ఎటువంటి త్యాగం, ఎటువంటి సాక్రిఫైస్? ఎవరి కొరకు అంటే మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుద్ధరణ ప్రభువు కొరకు. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ప్రేమలో అశాశ్వతమైనవి. అందుకనే ఇక్కడ అంటున్నటువంటి చాలా చక్కటి సూటి అయినటువంటి మాటలు, నా నిమిత్తము నువ్వు విడిచిపెట్టవలసినవని 29వ వచనం నుంచి మనం చదువుకుంటే, అన్నదమ్ములనైనాను, అక్క చెల్లెండ్రనైనాను, తల్లిదండ్రులనైనాను, భూములనైనాను, ఇండ్లనైనాను, వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి ఏం చేయాలి అంటుంది వాక్యం అంటే ప్రభువుని వెంబడించాలి. అప్పుడు వీటినన్నిటినీ ఒకవేళ నిజంగా త్యాగము చేసి దేవుణ్ణి, యేసుక్రీస్తుని, రక్షకుని వెంబడిస్తే నీవు నిత్య జీవమును స్వతంత్రించుకుంటావు అని ప్రభు యొక్క వాక్యము సూటిగా మాట్లాడుతుంది. మానవునికి ఈ విషయంలో చాలా ప్రశ్నలు ఉంటాయి. ఏమండి, ఇవన్నీ విడిచిపెట్టేస్తే ఇక బ్రతికేది ఎవరు? కానీ మంచి ప్రశ్నే, దానికి జవాబు దేవుని యొక్క వాక్యము కూడా. ఈ యొక్క ధనము అనేది మానవుని బ్రతికించలేదు, మానవుని యొక్క జీవానికి మూలము కాదు. అందుకే ప్రభు అంటాడు, నీ ధనము ఎక్కడ ఉంటే నీ కన్ను అక్కడే ఉంటుంది. ధనమును నమ్ముకొని చాలామంది పొడుచుకుని చనిపోయారు అని దేవుని యొక్క వాక్యము
సెలవిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో అందుకనే యవనస్తుడిని నువ్వు నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అంటే నిత్య జీవాధిపతినైనా కోల్పోవటానికి ఇష్టపడ్డాడేమో కానీ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అతడు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. కానీ మరొక ధనవంతుడు అతడు దేవుడైన యేసును తెలుసుకున్న తర్వాత క్రీస్తు కొరకు తనకున్న ఆస్తిపాస్తులు ధనాన్ని త్యాగం చేసి విడిచిపెట్టి అబ్రాహాము కుమారుడుగా మార్పు చెందాడు. అందుకే ప్రభు ధనవంతులను చూపెట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని ఒక చక్కటి ఉపమానాన్ని ఆయన చెబుతూ ఉంటున్నాడు. ఏ విధంగా అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ధనవంతుడు అనే మాట పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ చాలామంది ధనవంతులు ఉన్నారు. ఎవరు ధనవంతులుగా చేశారు? ధనవంతుడైన దేవుడే తన బిడ్డలను ధనవంతులుగా చేశారు. మరి ధనవంతులు ఎందుకు దేవునికి దూరంగా ఉంటున్నారు అంటే దేవుని కన్నా మిన్న ధనమును ప్రేమించినటువంటి వ్యక్తులు దేవునికి దూరస్తులుగా ఉన్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ధనవంతుడు ఇదిగో మరి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ ఒంటె మాత్రం సూది విద్యంలో ప్రవేశించడం చాలా సులువు అనే ఒక ఉపమానాన్ని తెలియజేస్తున్నాడు. ఈ మాట వింటే చాలా నవ్వు వస్తుంది కదా. ఒక ఉపమానం ఉంది ప్రియులారా, యెరూషలేము మరి పట్టణానికి కొన్ని ద్వారాలు ఉన్నాయని. ఆ ద్వారాలు అన్నీ కూడా రాత్రి వేళ అవన్నీ కంప్లీట్ బంద్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఒక చిన్న ద్వారం మాత్రమే తెరిచి ఉంటారు. ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్న వ్యాపారం నిమిత్తము వారు బయటికి వెళ్ళి రావాలి. కాబట్టి విత్ ఇన్ ద టైం ఎవరైతే రాలేకపోయారో వారి కొరకు మాత్రమే ఒక చిన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారట. కాబట్టి తక్కినటువంటి మెయిన్ డోర్స్ అన్నీ లాక్ అయిపోతాయి. లేటుగా వచ్చే వారి కోసం ఒక చిన్న గేటు, అంటే ఎంతవరకు అంటే ఒక మనిషి కూడా లోపలకు ప్రవేశించడానికి ఆస్కారం లేని పరిస్థితి. కానీ వారి వ్యాపారాలు ఒంటెల మీద చేస్తూ ఉంటారు, ఒంటెల మీద బయటకు వెళ్తారు, లోపలికి వస్తూ ఉంటారు. కానీ అటువంటి రాత్రి కాలంలో ఆ ఒంటె లోపలికి ప్రవేశించాలంటే ఆ ద్వారము చాలా చిన్నది. కొంతమంది అభిప్రాయాలు అంటారు ఆ ద్వారము పేరు సూది విద్యము అంటారు. అటువంటి పరిస్థితుల్లో రాత్రి ప్రవేశించడానికి లోపల ఆ ఒంటె ఏం చేస్తుందంటే మోకాళ్ళ మీద వంగుతుందట. మోకాళ్ళ మీద వంగి ఆ షార్ట్ డోర్ నుంచి లోపలికి ప్రవేశిస్తారు. అందుకని ఇక్కడ ఉపమానము అంటూ ఉంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది విద్యలో ప్రవేశించట చాలా సులభము అంటాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే ధనవంతుడు ధనము విడిచి దేవుణ్ణి వెంబడించటం చాలా కష్టమే. ధనవంతుడు ధనమును నమ్ముకొని బ్రతుకుతూ ఉంటాడు. ధనమును చూచి ఏం చేస్తాడంటే సంతోషిస్తూ ఉంటాడు. ఉదాహరణకు ఒక ధనవంతుడు మనకు తెలుసు, మీరు చెబుతున్నారు ఇప్పుడు రెఫరెన్స్ కదా, నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము అంటున్నాడు. ఆ ఒక ధనవంతుడే కాదండి, ఈ యొక్క ఉదయకాలపు ఆరాధనలో మన జీవితాల్లో ఆలోచన చేస్తే ఆ ధనవంతుడే ధనవంతుడే కాదు, లోకములో ఉన్నటువంటి అందరినీ కూడా ధనవంతులుగా ఆయన చేసి ఉన్నాడు. ఉన్నత స్థానాలు అలంకరింప చేసి ఉన్నాడు. అటువంటి వ్యక్తులు ఎంతమంది అంటే ధనమును విడిచిపెట్టి పంచిపెట్టమని కాదు, కానీ దానిని ఇచ్చిన దేవుని స్తుతిస్తూ దానిని దైవ సంబంధమైన కార్యక్రమాల కొరకు వెచ్చిస్తూ ఆ ప్రభు యొక్క పరిచర్యలు వెంబడించాలని ఆయన ఆశపడుతూ ఉంటుండగా, ఇదిగో నేను సంపాదించాను, ఇది నా ఆస్తి, ఇది నాది అనుకుని దానిని విసర్జించటం అనేది కష్టతరమని ఏం చేస్తున్నారంటే మానవుడు దేవుణ్ణి విడిచిపెడుతున్నాడు. అందుకని ప్రభు చాలా సూటిగా ఈ మాట ఈ ఉదయకాలాన్ని ఆయన తెలియచేస్తున్నాడు. అవును ప్రియులారా, ధనవంతుడిగా మనము ధనవంతులుగా ఉండటానికి కారణం ఎవరంటే ధనవంతుడైనటువంటి దేవుని కుమారుడే. అవును, ఆయన ఇచ్చాడు. ధనవంతుడు అయినటువంటి యోబు ఆస్తిపరుడే, అబ్రహాము ఆస్తిపరుడే, ఎలీషా ఆస్తిపరుడే. ఇటువంటి వారు ఎంతోమంది రాజులు ఆస్తిపరులే. చాలామంది వాటిని ప్రక్కన పెట్టారు, ప్రభువుని కలిగి ఉన్నారు, ప్రభువుకి వారు ఇచ్చారు,
ప్రభువుకు వారు స్తుతులు చెల్లిస్తున్నారు. కానీ ఈ ఉదయకాలం మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన దాంట్లో ఎంతవరకు దేవునిది దేవునికి ఇస్తూ దేవుణ్ణి వెంబడిస్తున్నాం ఆలోచన చేద్దాం. లోకాన్ని ప్రేమిస్తున్నామా? లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తూ ఉంటున్నామా? లోకము అందరి సమస్తము కలుగు చేసిన దేవుని మనం విసర్జిస్తున్నామా? మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే ప్రభు అంటూ ఉన్న ఇక్కడ శిష్యులు అంటారు, మేము సమస్తము విడిచిపెట్టి ఇదిగో మరి నేను మిమ్మల్ని వెంబడిస్తే మాకేం ప్రయోజనం అంటూ ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన అంటున్నటువంటి మాట, మీరు ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలీల 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏదైనా ఉన్నదా? ఇక్కడ ప్రభువుని మేము వెంబడిస్తున్నా, నీ మాట వింటూ ఉన్నా, ఇదిగో నువ్వు చెప్పింది చేస్తూ ఉంటున్నా, అయితే మాకు వచ్చేది లాభం ఏంటి అనే పరిస్థితిలో ఒక డీల్ అక్కడ వారు అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుకి నేను ఇది చేస్తే నాకేమొస్తుంది అని కాదు, కానీ ఆయన మాట చెప్పున చేయటం మనం నేర్చుకోవాలి. ఆయన చిత్తాన్ని జరిగించటం నేర్చుకోవాలి. ఆయన యొక్క మరి కృపలో మనము ఆయన యొక్క నామాన్ని గణపరిచే వారముగా ఉండాలి. ఆయనకు సాక్షులుగా మనం ఉండాలి. అప్పుడు ప్రభు అట ఆయన మనకు నిత్య ఆనందాన్ని ఇస్తాడు. నిత్యానందము అనగా నిత్య జీవంలో ప్రవేశిస్తాం. పరలోక ఆనందమే ఐశ్వర్యంగా పొందుకుంటాం. అది మన యొద్ద నుండి ఎవరు కూడా తొలగించలేరు. అటువంటి ఎవర్ లాస్టింగ్ జాయ్ అనేది పొందుకుంటూ దేవునికి సాక్షులుగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీవిచ్చిన వాక్యము దీవించి మా జీవితాల్లో నాయనా నిత్యమైన ఆనందాన్ని కలుగుచ్చే నీ మాట వినటం, నిన్ను వెంబడించటం నేర్పించండి. స్వస్థతలు, రక్షణ కలుగుచ్చేయండి. పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చేయండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయం. మా ఎడలో అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధం క్షమించము. శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.